పట్టిందే ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయే వాడి నేనని కన్ఫర్మ్ చేసిందే రచ్చరంబోలా ఇక రచ్చరంబోలా పట్టు చీర బాగుందే కట్టు బొట్టు బాగుందే చుట్టూ ముట్టే తెలుగంధంలో అయస్కాంతం లాగిందే బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుచ్చిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే గసుల గుమ గుమ చూసి బచ్చానూరి తంజావూరు బొమ్మల్లే పద ముక్కొస్తున్నామే మనసే మడతేసే మాయాజాలం చేసామే నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఓకే, ఈ రోజు మనం శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ భీమవరంలో ఉన్నాం. హాయ్ జూనియర్స్. కమ్మటి కాలేజీ, అందులో సీనియర్స్ గుండె నిండా ప్రేమతో వచ్చేసారు నా కోసం. అంటే ఇప్పుడు ఎంత సడన్ గా ఈ పాటను ఎందుకు కుని చేస్తున్నావు నువ్వు? అంటే మా వాళ్ళ మీద ఉన్న ప్రేమ, వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అంత మంచి పాటను కుని చేస్తున్నావు అంటే ఒక్కొక్కరు తాట తీస్తారు మీ సీనియర్స్. మేం కానీ కొట్టామంటే ఎముకలని పిండి అయిపోతాయి. గోధుమ పిండా మైదా పిండా? చెప్తా ఏ పిండో, కాల్షియం పిండి. కొట్టానంటే బోన్స్ అన్ని పిండి పిండి అయిపోతాయి. మా వాళ్ళ జోలికి వస్తే మీకు అంత అవసరం కూడా అవసరం లేదు. బ్రేక్స్ ముక్కల కింద అయిపోతే పిండి మాత్రం లేదు. అయినా మీ వాళ్ళు బ్రేక్ అంటే బ్రేక్స్ గా మధ్య మధ్యలో వదిలేస్తారు. మా వాళ్ళు ఫుల్ గా ఆడేసుకుంటారు కదా సీనియర్. మీకు ఒకటి తెలుసో లేదు, మీకు విన్నింగ్ లైన్ అక్కడ ఉందంటే దానికి ముందు మేము ఉంటాం మిమ్మల్ని ఆపడానికి. ఆడే ముందు లైన్ కి యువతలే ఉండాలి, అవతలు ఉన్నారంటే అవుట్ అనే అర్థం కదా సీనియర్. మిమ్మల్ని అవుట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం కదా జూనియర్స్. మీరు అవుట్ అయ్యేదేంటి, మేము ఆల్రెడీ అవుట్ చేసేసాం కదా సీనియర్. ఫస్ట్ డాన్స్ తో ఎరగదీయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్ స్టార్ట్ మ్యూజిక్. అందగాడు ఆటకొచ్చాడే, సందగడ వేటకొచ్చాడే, కలిసి కొట్టుకొచ్చాడే, మల్లెపూలు చుట్టుకొచ్చాడే. అందగాడు ఆటకొచ్చాడే, సందగడ వేటకొచ్చాడే, కలిసి కొట్టుకొచ్చాడే, మల్లెపూలు చుట్టుకొచ్చాడే. బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిడ పట్ట. ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు, కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు. చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు, కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో.
ఇది డాన్స్ అంటే. ఎప్పటి నుంచో అడుగుతుంది డాన్స్ అంటే ఎలా ఉంటుందని, ఇప్పుడు చూపించారా మీరు, సూపర్. నాకు అసలు ఇంకా క్లారిటీ కాలేదు, వాళ్ళు డాన్స్ చేశారో ఇంకేదైనా చేశారో. ఆ అమ్మాయి అంటే అసలు అంత పొడుగుంది, ఏంటమ్మా అంత పొడుగున్నావు నువ్వు? అసలు నువ్వు వేసిన స్టెప్పులు నాకు అర్థం కాలేదు, ధ్వజస్తంభం నిలబడినట్టుంది అంతే. నిద్రపోయి లేచినట్టున్నారు, కళ్ళు కడుక్కొని చూడండి. అయినా ఇప్పుడు మా సీనియర్స్ వస్తారు డాన్స్ చేయడానికి, డాన్స్ అంటే ఏంటో చూపిస్తారు, చూసి నేర్చుకోండి. కమాన్ సీనియర్స్. అందగాడు ఆటకొచ్చాడే, సందగడ వేటకొచ్చాడే, కలిసెట్టు కొట్టుకొచ్చాడే, మల్లెపూలు చుట్టుకొచ్చాడే. అందగాడు ఆటకొచ్చాడే, సందగడ వేటకొచ్చాడే, కలిసెట్టు కొట్టుకొచ్చాడే, మల్లెపూలు చుట్టుకొచ్చాడే. మైండ్ బ్లోయింగ్ పిల్ల, మైండ్ బ్లోయింగ్ సూపర్ డూపర్ నిగ్లా మరో మైండ్ బ్లోయింగ్. బిట్ట నడుమేమో సిట్టిసి కుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. అట్టా నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట. ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు, కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు. చల్లుకుంటానే మల్లెపూలు లారీలోడు, కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. బిట్ట నడుమేమో సిట్టిసి కుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా, నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా. సీనియర్స్ ఏమన్నా చేశారా అసలా? మాటలు లేవు కదా నీకు? అసలు రావట్లా. సూపర్ గా చేశారు అసలు మా వాళ్ళు. వాళ్ళు అలా చేయలేదు. బ్యాచ్ అక్కడ ఉంది హైట్ వేసుకొని, ఏందో ఆమె అబ్బాయి కంటే హైట్ ఉన్నది. మీ సీనియర్స్ అందరూ పొట్టి బ్యాచ్ కాబట్టి మమ్మల్ని చూసి కుళ్ళు. బుల్లెట్ కూడా చూడడానికి మాకలా చిన్నగా ఉంటది, కానీ దిగితే ఫసాక్. ఇది కాక చెప్తున్నా నేనే, బుల్లెట్ కూడా నాలాగే చిన్నగా ఉంటుంది. వీడికి కరెక్ట్ గా సరిపోయింది ఇలా ఇలా అన్న అంటే అసలు మీ దగ్గర చూసాం కదా, మేము ఏదైనా ఫాస్ట్ గా నేర్చుకుంటాం. అక్క అక్క ఇప్పుడు చెప్తారు మీ వర్స్ట్ డాన్స్ ఎలా చేశారో, జూనియర్స్ ఎలా చేశారు వీళ్ళు. నేను దేవుడు మాత్రమే దండం పెడతా, ఇకపై మీరు డాన్స్ చెయ్యొద్దని పెడతా దండం. బయట బాగా ఉంది అండ, మీరు చేయని డాన్స్ అండారా మేము అహం అండ. నేను చేశాను పాపం, మీ డాన్స్ ని చూపించి దేవుడు తీర్చాను నా శాపం. డాన్స్ చేసిన వాళ్ళకి ఒళ్ళెప్పులు, మీ డాన్స్ చూసిన తలనొప్పులు. అయినా మా స్టైల్ చూసి మీ కుళ్ళు అల్లు అర్జునే వచ్చి మమ్మల్ని అడుగుతుంటాడు తెలుసా, మీ స్టైల్ కాపీ కొట్టమా అని. ఓకే, మీ వాళ్ళు పర్సనాలిటీతో పనిచేద్దాం అనుకుంటున్నారు, కాకపోతే మా వాళ్ళు అందంతో పనిచేస్తారు, అంతే కదా. అందం అక్కడ కాదు ఉండేది, కళ్ళు తెరిచుడు. స్టైలిష్ అల్లు అర్జున్స్, సమంతాలు అందరు ఇక్కడ ఉన్నారు. మరి ఎవరు ఎంత చక్కగా ఉన్నారో తేల్చేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఇప్పుడు మా వాళ్ళు ర్యాంప్ వాక్ తో చంపేశారు. రెడీయా సీనియర్స్? స్టార్ట్ మ్యూజిక్.
నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి సీనియర్స్ అలా ఏమన్నా చేశారా అసలు సూపర్. ఫస్ట్ మనం వీళ్ళని పంపించి మంచి పని చేసాం, మొత్తం ఇలా తుడిచేశారు కదా. అయినా ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసింది మీ వాళ్ళు డాన్స్ తో, వాళ్ళు ర్యాంప్ వాక్ ని ఇరగదీసేశారు కదా సీనియర్స్. అసలు కలర్ కాంబినేషన్ చూసావా ఎంత బాగుందో. మీకే రేజ్ చేయడం మధ్యాహ్నం కూడా కలిగి అనిపించట్లేదు కదా. రే చీకటి అంటే నైట్ కనిపించదు, పొద్దునే కాదు. అంటే మీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతులే. ఇప్పుడు మా వాళ్ళు అందం అందం చచ్చిపోయారు కదా, అందం అంటే మేము చూపిస్తాం. జూనియర్స్ రెడీ కదా, స్టార్ట్ మ్యూజిక్. ఉండేదిరో మాయ దరి మధ్య అగుడపై బ్రేకప్ అయిపోయిందిరో మూడే దొప్పి పప్పు చేస్తే అమ్మాయి కావాలన్నారు రో తాగుతూ ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారు రో ఎంతయ్యనో అపోలో త్యాతరు బా I wanna party low, available you wanna party low, available all on the party low, father we wanna beauty yo. Oh, I wanna party low, available you wanna party low, available I wanna party low, father we need beauty yo. Lachama, we want Lachama. లేనంటే పప్పుకి వెనుకం లేనే లేదురో ఫ్రీగా తీసుకొస్తే వచ్చి తాగే వాళ్ళే ఈ గోల్సురో లేడీస్ నైట్ అని దీనికి మళ్ళీ పెట్టారు. జూనియర్స్ ఓకే జూనియర్స్, వీళ్ళు ర్యాంప్ వాక్ అని చెప్పి క్లీన్ చేశారు కదా, అది ఎలా చేశారు చెప్పండి సార్. మా జూనియర్స్ అన్న 8th వండర్, మీ సీనియర్స్ అన్నం పెద్ద బ్లండర్. చీకటికి అందం దీపాలు, మా సీనియర్స్ మాకు కనుపాపలు. సముద్రంలో ముత్యాలు స్టేజీ మీదకి వస్తే మా జూనియర్స్ లా ఉంటాయి. మా సీనియర్ అమ్మాయిలంతా క్యూట్లు, అబ్బాయిలంతా చాలా నాటులు. అయినా ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. ఎవరేంటో తెలియాలంటే స్కోర్స్ చూడాలి ఫస్ట్. స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్స్ ప్లీజ్. జూనియర్స్, మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? సీనియర్స్, మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ఎంత? సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నాయంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. మునీర్, నాకు కొంచెం దూరంగా ఉండవా? ఏ బాడీ గార్డ్ లో ఉన్నా, జరగా. అబ్బా, ఇది లేకపోతే నీకేమవుతుంది తెలుసా? ఏం అవ్వదు నాకు. నీ వాల్యూ పెరగదు, అక్కడే ఉండిపోద్ది అంతే. అంత సీన్ లేదు, మా సీనియర్స్ ఉన్నారు నా కోసం. అరే ఇక్కడ పని చేయడానికి కదరా, నేనున్నా అంటారు వీళ్ళు. నువ్వు పని ప్రేమ ఆప్యాయతలు అంటే ఇక్కడ ఉంటాయి జూనియర్స్ దగ్గర. అరే అబ్బాయిలు ఏమన్నారా మీరు, పడిపోయినట్టుంది. వాడిపోయారు అంటున్నా, ఇక్కడ అసలు పువ్వులా ఉన్నారు అబ్బాయిలు. బాబా వీళ్ళందరూ పువ్వులంట. పువ్వులు కదా, మాల్ వేసి తాట తీస్తారు నీకు. ఏంటి వీళ్ళ ఈ పువ్వులా? ఓకే మరి ఇంకా వార్నింగ్ ఇచ్చుకోవడం లేవు, డైరెక్ట్ వారే. లెట్స్ స్టార్ట్. సరే రోడ్
ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్? పిలిచేద్దామా జూనియర్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. మా సరైన వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో మా సరైన వాళ్ళు చెప్తారంటే ఒకసారి వినేయండి జూనియర్. మా హీరోయిజం గురించి గూగుల్లో వెతకండి రా, మీకే తెలుస్తుంది. బలి బలి రా బలి సాహోరే బాహుబలి జై హారత్ మా జూనియర్స్ కే పట్టాలి. బ్రతుకున్న వారు ఆలోచించకూడదు చావు గురించి. సో మీ జూనియర్స్ మా గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది. పులి పంజా దెబ్బ ఎలా అంటే తెలియాలంటే మా జూనియర్స్ తో పెట్టుకోండి. సరైన నోట్లో ఇప్పుడు ఆడబోతున్నాం సైరా. ఎస్, మరి సైరా ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఇక్కడైతే 3 రాడ్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఫ్లాగ్ కూడా ఉంది ప్రాపర్టీస్ లో. అండ్ ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలంటే ఈ 7 మెంబర్స్ లో 6 మెంబర్స్ ని 3 పేర్స్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పేర్ వచ్చేసరికి ఈ రాడ్ పట్టుకుని లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ ఒకరు ఇక్కడ నిలబడాలి. అండ్ సెకండ్ పేర్ థర్డ్ పేర్ కూడా అలా ఒకరి ముందు ఒకరు నిలబడుతుంటారు అనమాట. అండ్ ఎవరైతే 7th మెంబర్ ఉంటారో ఆ 7th మెంబర్ ఈ ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ ఈ రాడ్ మీద నిలబడి ఉంటారు. అండ్ టైం స్టార్ట్ అవగానే ఒకరి తర్వాత ఒకరు అంటే అలా పాస్ అవుతూ వెళ్తూ ఉంటారు. ఇలా ఈ 7th మెంబర్ ని ఆ రాడ్స్ మీద తీసుకెళ్లాలన్నమాట. అండ్ అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లాగ్ ని తీసుకుని ఎవరైతే ఇక్కడ టార్గెట్ పొజిషన్ కి వచ్చి తక్కువ టైంలో ఇస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? రెడీనా సీనియర్స్? సో చాలా టఫ్ గేమ్ లా కనిపిస్తుంది, కాకపోతే కొంచెం మైండ్ కూడా యూస్ చేసి కోఆర్డినేట్ చేసుకుంటే బాగా ఈజీగా ఆడొచ్చు. మీకు మైండ్ లేదు కాబట్టి ఫస్ట్ మా వాళ్ళు ఆడి చూపిస్తారు. రెడీనా సీనియర్? ఓకే, చూద్దాం మరి ఈ సీనియర్స్ పువ్వులు ఎలా ఆడతారు. సో మన సీనియర్స్ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో. అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో. సైరా ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు. ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళా నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. నువ్వే నాకు సరైనడు. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు.
లుక్ లో చూసిన వెరీ గుడ్ ఎట్టా పుట్టేసిన గ్లామర్ నీ పక్కనే ఉన్నది చుట్టూ. సో సైరా గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? ఓకే స్కోర్స్ వద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే మరి సైరా గేమ్ ఆడేసాం కాబట్టి మరి స్కోర్స్ కూడా చూస్తాం. మరి విన్నర్స్ ఎవరంటే మన జూనియర్స్. అయినా మా వాళ్ళు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. మమ్మల్ని టచ్ చేసే దమ్ముందా అసలు మీకు? టచ్ చేయడం ఏంటి? అది చూడు నువ్వు అడగగానే పారిపోతాం అంటున్నారు వాళ్ళు. నీకు చౌడొచ్చింది, పారిపోతాం కాదు పరిగెట్టిస్తాం అంటున్నారు. సరే మీరు ఏ రేంజ్ మాకు తెలుసు కానీ మా వాళ్ళు మీ రేంజ్ సెట్ చేస్తారో కంగారు పడకండి. సెట్ చేద్దామా? మీరు సెట్ చేస్తారో మేము ట్రెండ్ సెట్ చేసాం ఆల్రెడీ. బాబా ఇప్పుడు వచ్చిన తర్వాత సెట్ చేయాల్సి ఉంటుంది. మా వాళ్ళు సెట్ చేయడం రెడీ. మీరు రెడీనా కదా చెప్పండి ఫస్ట్. రెడీనా సీనియర్స్? ఓకే మరి లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే మరి టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా జూనియర్స్? ఏంటి సీనియర్స్ పిలిచేద్దామా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో స్టార్ట్ చేసేద్దామా? ఎస్ మరి ఫస్ట్ మనమే ఎవరిని సెలెక్ట్ చేద్దాం? అంతొద్దు, మీరు కాదు చెప్పింది నేను కాబట్టి. సరే తీసుకోండి. సో ఎవరిని సెలెక్ట్ చేద్దాం సీనియర్స్? అనూహ్య. జూనియర్ అనూహ్య ఎస్ అన్నావు కదా, మళ్ళీ రెడీగా ఉన్నావా? నువ్వు భయపెట్టాలి. ఓకే వెయిట్ చెప్పని అంత ఆవేశం వద్దు. నువ్వు భయపెట్టాలి. అంటే నేను మామూలుగా చూస్తేనే భయం వేస్తుంది అనుకో. థ్యాంక్ యూ. అది నేను మామూలుగా చూస్తేనే భయం వేస్తుంది, కానీ నువ్వు దయ్యంలా రెడీ అయితే ఇంకెంత భయంకరంగా ఉంటుందో చూపించాలి. చూపిస్తావా? మామూలుగానే భయంకరంగా ఉన్న అనూహ్య ఇంకా భయంకరంగా దయ్యంలా రెడీ వస్తుందంట. చూసేద్దామా? ఓకే జూనియర్స్ ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ప్రసన్న. ఓకే ప్రసన్న ట్రూ చెప్పడం రెడీ కదా? ఎస్. ఓకే నీకు మేఘాల్లో ఏమేమి షేప్స్ కనిపిస్తుంటాయి? ఇప్పుడప్పుడు నా ఆకారం నాకే కనిపిస్తుంది, ఎందుకంటే మేఘాల దేవుడు నన్ను చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాడు. నేనంటే ఎందుకంత నీ క్రేజ్ మేఘాల దేవుడా? నీ దెబ్బకి అసలు మేఘాలు లేకుండా పోయిన ఈ టైంలో. ఈ సీనియర్ కి తనకు తానే కనిపిస్తుంది అంట మేఘాల్లో. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళేం చెప్తారో చూద్దాం. నీకు మేఘాల్లో ఏ షేప్స్ కనిపిస్తుంటాయి? అదేంటో కానీ నాకు మేఘాల్లో ఎవ్వరు కనిపించరు, కానీ ఆ సలీని కానీ ఒక్కదే కనిపిస్తుంది నాకు. రే నాకు చూపిస్తారు. రే ఎక్కడరా ఎక్కడరా? నీకు కనబడదు, నాకు ఒక్కడే కనబడద్ది. నువ్వు సన్నీ లియోన్ మేఘాల్లో చూడట్లేదురా, ఎక్కడ చూసినా సన్నీ లియోనే కనబడుతుంది నీకు. ఓకే నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. వాడికి ఎవరు కనబడతారు మరి? ఏంట్రా నువ్వు ర్యాంప్ ఎక్కడ చేస్తున్నట్టు? ర్యాంప్ వాక్ ఎక్కడ చేసినా ఒకటే కదన్నా. సో ఓకే నీకు మేఘాల్లో ఏ షేప్స్ ఎక్కువ కనబడుతుంటాయి? హీరోయిన్స్ అందరూ అందంగా రెడీ అయ్యి నాకు కనిపిస్తున్నారు అన్న. అవునా? అవును, నువ్వు కూడా చూస్తావరా అన్న? వద్దులేరా, ఇందాక చూసి అడు చూపించాడు నాకు. ఓకే నీకు ఎవరో కనిపిస్తున్నారు లిస్ట్ చెప్పు. సమంత, తమన్నా, ఇలియానా, జెనీ ఇలియానా అందరూ కనిపిస్తున్నారన్న. వాళ్ళ ఆశాకు కూడా కనబడుతుందన్న. రే హీరోయిన్స్ అని చెప్పి ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోరు నువ్వు? ఆవిడ కూడా హీరోయినే కదా. సో ఇలా ఉన్నారన్నమాట. అసలు అరాచకం నోరేసి పడిపోతున్నారు వీళ్ళు, అసలు తగ్గట్లేదు. దేవుడు నోరిచ్చింది ఎందుకన్నా? అరవడానికి, మాట్లాడడానికి, తినడానికి. ఇంకేం చేయవా? ఇంకేం చేస్తావు చెప్పన్నా? పొద్దునే బ్రష్. ఇంక చాలు, మీరు వెళ్ళిపోండి రా, మీరు చాలా అరాచకంగా ఉన్నారు. ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం సీనియర్? షారూన్. సరే ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు రీసెంట్ గా ఎవరి కోరిక తీర్చావు? చాలా మందివి నా ఫ్రెండ్స్ వి. అది ఏమేం కోరికలు తీర్చావు అని అడుగుతున్నా. మనీ ఇవ్వడం, నోట్స్ రాయడం, లంచ్ బాక్స్ ఇవ్వడం అన్ని. అంటే నువ్వు కోరికలు తీర్చే దేవత అన్నమాట. అవును. అబ్బో దేవత, అలానే ఉండు. నెక్స్ట్ ఆమెను పిలిచేద్దాం. నువ్వు రీసెంట్ గా ఎవరి కోరిక తీర్చావు? రీసెంట్లీ ముఖేష్ అంబానీ వచ్చి ప్రపంచంలో ధనవంతుడు అవ్వాలని కోరుకున్నారు. నన్ను చాలా బతిమాలేశారు. సో నేను లక్ష్మీదేవితో మాట్లాడి వాళ్ళ ఇంట్లో కొంచెం డబ్బు వేస్తాను. అయినా నాకు డౌట్, ముఖేష్ అంబానీనా లేకపోతే నా పేరు ముఖేష్ వాళ్ళ? నా పేరు ముఖేష్, మీ బ్యాచ్, మా బ్యాచ్ ముఖేష్ అంబానీ. ఈ అమ్మాయిలతో వద్దు, ఈ అబ్బాయిని పిలిచేద్దాం. రా అబ్బాయి.
నీ పేరేంటి అబ్బాయి? సంతోష్ కుమార్. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు రీసెంట్ గా ఎవరి కోరిక తీర్చావు? నా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ కి బీర్ తాగాలని ఉందంట. సరే అని నా ఫ్రెండ్ నాతో చెప్పాడు, నేను వెళ్ళి బీర్ తెచ్చి వాడికి ఇచ్చా. అయినా నా డౌట్, మీ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వెందుకు బీర్ తెచ్చిచ్చావు? వాళ్ళు లేడా? దానికి నేను కూడా బాయ్ ఫ్రెండ్. ఈవిడేంటో దేవత, ఈవిడేంటో ముఖేష్ అమ్మ, నువ్వేమో ఒక గర్ల్ ఫ్రెండ్ కి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అంటే ఏం ఆన్సర్లు ఇవి? ఏంది మీ వాళ్ళు ఇట్లున్నారు? ట్రెండ్ లో ఉంటే అలాగే ఉంటదిలే. అది ట్రెండ్ అన్నారా? మున్సిపాలిటీ బండి అంటారు. సర్లే వెళ్ళిపో. వెళ్ళిపోతా. ఈ మున్సిపాలిటీ బండిని తట్టుకునే బదులు వెళ్ళిపోవడమే బెటర్. ఓకే జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? సాయి. ఓకే సాయి, డేట్ చేయడానికి రెడీ కదా? ఓకే, నేను ప్రాపర్టీ ఇస్తాను. ఆ ప్రాపర్టీ మీద మీ దాంట్లో మంచి బలంగా ఉన్నవాడిని దొల్లించాలి. ఓకే సాయి, మరి ఫస్ట్ ప్రాపర్టీ ఇస్తా, తర్వాత పర్సన్ కూడా నేనే సెలెక్ట్ చేస్తా. ఓకేనా? సెలెక్ట్ చేస్తా. తర్వాత నీ పని ఏంటంటే వాడిని దొల్లించడం. ఓకే అలాగే. ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. ఓకే సాయి, మరి ప్రాపర్టీ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడైతే నేనే పర్సన్ సెలెక్ట్ చేస్తాను. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? సో నువ్వురా. సాయి రెడీనా? మరి నీ డిస్టెన్స్ తెలియదు కదా, నాకు నిలబెడతాను ఈ ట్రూత్ ఆర్ డేర్ బోర్డుతో. నువ్వు డేర్ ఎంతవరకు చేస్తావు చూస్తాను. సాయి రెడీ కదా? అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. ఆ జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే. ఏంటి ముని టార్గెట్ టార్గెట్ అని అక్కడ నిల్చున్నావు? మా వాళ్ళు టార్గెట్ దాటి మరీ వెళ్ళారు. ఏమంటావు ఇప్పుడు? అయినా నీకు చూసి మాటలు కూడా రావట్లేదు, నాకు అర్థమైపోయింది. సూపర్ చేశారు సీనియర్, సూపర్. ఏదో చేశారులే, బాగానే ఉంది కానీ కాకపోతే కింద ఏమవుతుందా అని కొంచెం టెన్షన్ వచ్చింది. ఫుల్ ఫన్ అయితే క్రియేట్ చేశారా, సూపర్. ఒప్పేసుకున్నాడు. థ్యాంక్ యూ సీనియర్స్. ఓకే లాస్యా, ఫస్ట్ లో మాకు డేర్ ఇచ్చావు, మర్చిపోయావా? గుర్తుంది బాబు, గుర్తుంది. దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అవును, వెయిట్ చేస్తున్నావా? మరి మా అనూహ్యను ప్రవేశపెట్టమంటావా? ప్రవేశపెట్టండి. అనూహ్య ఇప్పుడు కాశ్మోరి పేరుతో వస్తుంది. కమాన్ కాశ్మోరి. మా వాళ్ళకి కొంచెం తీరని కోరికలు ఉన్నాయి, అవి తీర్చాలన్నమాట. తీరుస్తాం. దయాల కోరికలు తీర్చబోతే మేము కూడా దయాలు అవుతాం. సో మా వాళ్ళు ఒక సాంగ్ వేస్తారు, నువ్వు డాన్స్ చేయాలి. సో మా వాళ్ళు చూసి ఇంప్రెస్ అయ్యే వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. ఓకే, చేస్తూనే. ఓకేనా? సాంగ్ ప్లీజ్. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని పుల్ల చేసి జారకే మేరే హాయ్. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా, నీ
లాస్ట్ ఇయర్ చూసావు కదా మా వాళ్ళకి డేర్ ఇస్తే ఎలా ఉంటుందో, ఇది చాలా ఇంకా కావాలా? చాలు చాలు. డేర్ మేము చేసాం కాబట్టి సూపర్. సో ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది సీనియర్స్. ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? కార్తీక్. సో డేర్ చేయడానికి రెడీగా ఉన్నావు జూనియర్ కార్తీక్? సో నేను నీకు ఇచ్చే డేర్ ఏంటంటే కొబ్బరికాయ పగలగొట్టాలి. నీకు డేర్ ఉంటే పగలగొట్టు, చూద్దాం. పగలగొట్టాలా రాత్రి కొట్టాలా? జోక్ వేసావా? నీ జోక్ వేస్తుంటే నాకు డోక్ వస్తుంది. వద్దు, టెంకాయల్ని పగలగొట్టు, బ్రేక్ చేయగలవా? ప్రాపర్టీ ప్లీజ్. ప్రాపర్టీస్ వచ్చేసాయి, మరి పగలగొట్టడానికి రెడీగా ఉన్నావా? పగలగొడతా. కొట్టు, పడి తీసుకో. అన్నా దేవుడికి హారతిస్తాను చూడన్నా. ఇస్తావా? రారా, దా వచ్చేయ్. రే ఏంట్రా మరింత కక్కుర్తిగా ఉన్నావు నువ్వు? రే అంటే వాడు ఎలా అనుకున్నాడంటే కొబ్బరికి ఎవరిస్తే వాళ్ళకి ఇచ్చేయాలి కదా, నీకు ఇచ్చాడు. పోన్లే, మొత్తానికి డేర్ తీసాడు, నీ దిష్టి కూడా తీసాడు కాబట్టి మా వాళ్ళు అయితే సూపర్ కదా జూనియర్స్. ఓకే జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? పల్లవి. ఓకే పల్లవి, ట్రూ చెప్పడం రెడీ కదా? యా. నిన్ను బాగా తిట్టి ఎవరన్నా చెప్పించారా? మా బాయ్ ఫ్రెండ్ ని ఎక్కువ ఖర్చు పెట్టి బ్రేకప్ చెప్పానని చెప్పి తిట్టాడనమాట. ఏం చెప్పించాడు చెప్పు. అదే కదా తిట్టడం పెద్ద లెక్క ఉంది. చెప్పించలేదు, ఎందుకంటే నేనంటే ఇంకా ఇష్టం పోలేదు అనుకుంటా, అందుకే చెప్పించలేదు, జస్ట్ తిట్టాడంతే. ఆడి ఫోన్ చేసి అడుగు, చెప్పించి ఉంటాడు ఖచ్చితంగా. ఎంత తిట్టుకుని ఉంటాడు పాపం, ఆడికి ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయో. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. పురుష్ పురుష్. ఓకే సీనియర్, నీ పేరేంటి? శాంతి. శాంతి, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నిన్ను బాగా తిట్టి ఎవరైనా చెప్పించారా? ఎవరు చెప్పించలేదు, నేనే ఒకరిని చెప్పించా. అబ్బా. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చూపించమంటే పెద్ద ఫోర్స్ కొట్టాడు, అందుకే ఆయన చెప్పించా. అయినా క్వశ్చన్ అడగడం ఏంటి, ఆన్సర్ అడగాలి కానీ. ఆడి క్వశ్చన్ చెప్తేనే కదా ఆన్సర్ అర్థమయ్యేది నాకు. ఎలానే చెప్పించడంలో పెద్ద నెంబరాల్లో ఉన్నారు నీలాగే. ఇప్పుడు నేను నిన్ను చెప్పిస్తాను రా. టచ్ చేసి చూడు, చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. సూపర్ గా పెర్ఫార్మెన్స్ చేశారు జూనియర్స్, థ్యాంక్ యూ. ఏ నవ్వకండి, నవ్వకండి, మొగం మీద నవ్వితే పాపం ఏడుస్తారు వాళ్ళు. అంత సీన్ లేదు, ఏదో పెద్ద నవ్వుతున్నారు. అయినా మా గీతలు వస్తారు, మీరు రాతలు మార్చేస్తారు. ఇట్లా నాకు ఇష్టం మైసూర్ పాక్, మీరంతా మా ముందు కరివేపాక్. ఇంటికి వాడతాం ఇటుకలు, మాదా పెట్టుకుంటే విరుగుతాం మీ ఎముకలు. వర్షం పడడానికి కారణం మబ్బులు, మీ సీనియర్స్ అంతా పెద్ద మొద్దులు. పొద్దున్నే కొట్టుకెళ్ళి తీసుకొచ్చాను ఉప్మా రవ్వ, మీ జూనియర్స్ కింద పెడతా తారా జువ్వ. మీరు మొగ్గల్లోనే వాడిపోయారు. మా గీతలు ఇలా రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారా? మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ కదా? లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గీతతో అంత ఈజీ కాదులో. ఇప్పుడు మనం ఆడబోతున్నాం బాహుబలి రింగ్స్. బాహుబలి రింగ్స్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామా సీనియర్స్? ఓకే స్టార్ట్ చేద్దామా జూనియర్? ఓకే మరి బాహుబలి రింగ్స్ ఎలా ఆడాలంటే ఇక్కడ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 balls కనిపిస్తున్నాయి, దానికి ఒక థ్రెడ్ టై చేసి ఉంది, అండ్ అక్కడ స్టాండ్ కనిపిస్తుంది, దాంట్లో 3 layers ఉన్నాయి, ఒకటి yellow అండ్ బ్లూ అండ్ ఆరెంజ్. సీనియర్స్ నుండి 3 అండ్ జూనియర్స్ నుండి 3 కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ పొజిషన్ లో నిలబడాలి. నిలబడిన తర్వాత ఈ బాల్స్ ని త్రో చేయాలన్నమాట. త్రో చేసిన తర్వాత ఆ స్టాండ్ లో ఆ లేయర్స్ లో ఏదో ఒక లేయర్ కి హ్యాంగ్ అవ్వాలి. ఇలా ఈచ్ పార్టిసిపెంట్ కి 5 ఛాన్సెస్ ఉంటాయి. అంటే సీనియర్స్ కి 15 అండ్ జూనియర్స్ కూడా 15 ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క లేయర్ కి ఒక్కొక్క స్కోర్ ఉంటుంది. పూర్తిగా లక్ బేస్డ్ అనమాట. ఈ స్కోర్స్ అనేవి చివరిలో రివీల్ అవుతాయి. అప్పుడు తెలుస్తుంది ఎవరికి ఎంత లక్ ఉందో. ఓకేనా జూనియర్స్? ఓకేనా సీనియర్స్? ఇప్పుడైతే మా జూనియర్స్ మరి జూనియర్స్
ఆయన గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది నువ్వు కాబట్టి ఇప్పుడు మా సీనియర్స్ ఆడతారు. రెడీ నా సీనియర్? పొజిషన్స్ ప్లీజ్. సో మా సీనియర్స్ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ పొజిషన్స్ లో రెడీగా ఉంది. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. వచ్చేసాడు సంసునామి డబ్బా మొగుడు రుబాబు వస్తే కబాబు చేస్తాడు. మా సీనియర్స్ టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. మా సీనియర్స్ టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. కన్ను కొడితే డాలర్స్, రుల్ల కొడితే దీనార్స్, రెచ్చ కొడితే వచ్చి పడతాయి. ఓకే మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ గో. గరం గరం సిలక నన్ను కెలికినావు కనుక ప్రియ బాజానే దెబ్బైపోయే పోతే మోగిందే. ఓకే 3, 2, 1 గో. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఠంగమంటాదే. మత్తు అదరంటి వీసమే పొత్తు అదరేసే రోషమే అక్కేలి రప్పటే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే. చల్లగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా. ఓకే మా జూనియర్స్ నుండి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. పెట్టి పెట్టి మాటల్లో బుద్ధి మోగిస్తా. గరం గరం సిలక నన్ను కెలికినావు కనుక ప్రియ బాజానే దెబ్బైపోయే పోతే మోగిందే. బాహుబలి రింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ ఏంటో చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ చూద్దామా జూనియర్స్? సో మరి స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్స్. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మాకు ఒకటే పడింది, మీకు ఒకటే పడింది. అదే చెప్పింది నేను. ఇది పూర్తిగా లక్ గేమ్ అని చెప్పాను కదా. అండ్ మీరైతే లాస్ట్ లేయర్ వేసారు కాబట్టి మీ స్కోర్ తక్కువ, అండ్ మేమైతే మిడిల్ లేయర్ వేసాం కాబట్టి మా స్కోర్ ఎక్కువ. సో విన్నర్స్ మా జూనియర్స్. థ్యాంక్ యూ జూనియర్, సూపర్. ఈ గేమ్ కూడా అయిపోయిన తర్వాత మాకు అనిపిస్తుంది ఫైనల్ గా టైటిల్ మాదే అనిపిస్తుంది కదా. టైటిల్ మీదే అవ్వాలంటే ఫైనల్ స్కోర్స్ చూడాలి. ఎస్, మరి ఫైనల్ స్కోర్స్ చూడాలంటే మరి గెస్ట్ ని కూడా ఇన్వైట్ చేయాలి. మరి ఇన్వైట్ చేద్దామా జూనియర్స్? ఇన్వైట్ చేసేద్దామా సీనియర్? విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆఫ్ సీతా పాలిటెక్నిక్ డి వెంకటేశ్వరరావు గారు. ప్లీజ్ వెల్కమ్. ఓపెనింగ్ లోనే డాన్స్ తీశారు మా జూనియర్. ఎంత చక్కగున్నాలే విన్నర్స్ మా సీనియర్. సరైనడు విన్నర్స్ మా జూనియర్. అండ్ నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ సీతా పాలిటెక్నిక్ ఎస్ సుభద్ర గారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ టచ్ చూడు రౌండ్ విన్నర్స్ మా జూనియర్. అండ్ ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదు రౌండ్ విన్నర్స్ మా జూనియర్.
అండ్ ఫైనల్ గా ఈ రోజు సీతా పాలిటెక్నిక్ లో విన్నర్ స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ ఎవరు? అయినా అందగత్తలంతా మా పక్కున్నారు, తోపులు మా సీనియర్. అయినా ఒక్క రౌండ్ చాలు, మేమేంటో ప్రూవ్ చేసుకున్నాం కదా సీనియర్. ఏదో కొంచెం మేకప్ ఎక్కువయ్యి ఆ ఒక్క రౌండ్ గెలిచారు. కాకపోతే మిగతా గేమ్స్ డాన్స్ ఎవరిది? సరైనడు గేమ్ విన్నర్స్ ఎవరు? టచ్ చేసి చూడు రౌండ్ విన్నర్స్ ఎవరు? అండ్ ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదు రౌండ్ విన్నర్స్ ఎవరు? ఒక్కసారి షీల్డ్ చూపించండి అమ్మా, వాళ్ళకి మర్చిపోద్ది. మాకు కూడా ఉన్నాయి, మా షీల్డ్స్ కూడా చూపించేసేయండి సీనియర్స్. ఆ షీల్డ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది మీ సీనియర్ టాలెంట్ ఏంటో కదా. అది ఆడియన్స్ చూసారు కదా. అండ్ రేపు కూడా ఒక సూపర్ కిర్రా కాలేజ్ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep smiling and keep watching ETV Plus. This is Lasya. And this is Munir signing off for today. Bye bye. Bye. Bye bye.